ఇప్పుడు మీరు ఎక్కడో ఫిన్లాండ్లో మంచు పర్వతాల మధ్యలో పుట్టి ఇక్కడ తెలుగు ప్రదేశానికి వచ్చి చీర ఈ కట్టు బొట్టు అండ్ ఇల్లు కూడా తెలుగుతనం ఉట్టి పడుతుంది. అసలు ఏంటి మీ ప్రయాణం గురించి కొంచెం చెప్తారా? అంటే మీరు అన్నట్టుగా నేను అక్కడ ఫిన్లాండ్లో పుట్టి పెరిగాను. మా కుటుంబం అంతా ఒక మామూలు ఫిన్లాండ్ వాళ్ళ కుటుంబం. నాకు తెలుగు గురించి ఇండియా గురించి అసలు పెరుగుతున్నప్పుడు ఏ ఐడియా లేదు. తెలుగు లాంగ్వేజ్ ఉంది అని కూడా తెలియదు. అది కూడా ఐడియా లేదు అసలు. సో మీ వారిని మీరు ఎప్పుడు కలిసారు ఫస్ట్ టైం? ఫస్ట్ టైం అంటే ఆన్లైన్లో నాకు 14 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక యాహూ చాట్ రూమ్లో కలిశాను. చాటింగ్ చేసుకున్నారా? చాటింగ్ చేసుకున్నాము. నేను ఎందుకు వెళ్ళానంటే ఇంగ్లీష్ ఇంకా బాగా నేర్చుకోవాలని ఆ చాట్ రూమ్లోకి వెళ్ళాను. అప్పుడు అదే వారానికి ఒక 2-3 సార్లు అలా నేను వెళ్ళేదాన్ని ఆ చాట్ రూమ్లోకి. అలా చాలా మందితో చాటింగ్ చేశాను. ఆ తర్వాత ఈ ఒక్కరోజు వెళ్తే అక్కడ ఒక చాలా డిఫరెంట్ మనిషి దొరికారు. అదే ఈ మనిషితో ఇలా చాలా మంచిగా అనిపించింది మాట్లాడడం. ఏదో కనెక్షన్ ఒక కనెక్షన్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇలా ఈమెయిల్లో నెమ్మదిగా మాట్లాడుకున్నాము. అప్పుడప్పుడు మళ్ళీ యాహూ చాట్ రూమ్ లో కలుసుకున్నాము. అని ఆ టైంలో జస్ట్ ఒక ఫ్రెండ్షిప్ లాగా తయారైంది. అయితే మీకు అనిపించలేదా ఇండియన్ కదా మరి మన కల్చర్ కాదు కదా ఎందుకులే అనిపించలేదా మీకు? నాకు అలా ఏం అనిపించలేదు. నాకు వేరే కల్చర్స్ వేరే దేశాలు అయితే చాలా ఇంట్రెస్ట్. ఓకే. సో మీ ప్రేమాయణం ఎన్ని సంవత్సరాలు సాగిందంటారు? అంటే ఒక 4 సంవత్సరాలు అలా చాటింగ్ చేస్తూ అదే ఇద్దరం మేము అర్థం చేసుకున్నాం. అదే మేము చాలా విషయాల గురించి చాలా సిమిలర్గా ఆలోచించేవాళ్ళం. మీ వారి పేరేంటండి? ప్రదీప్. ఓకే. మీకు మరి సరే ప్రేమ అంటే ఓకే, పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనిపించింది? అది కొన్ని సంవత్సరాల తర్వాత అనిపించింది. ఫస్ట్ మా ఆయన ప్రపోజ్ చేశారు. అంటే ఫిన్లాండ్ వాళ్ళు అంత తొందరగా ప్రపోజ్ చెయ్యరు. నాకు అది కూడా చాలా స్పెషల్గా అనిపించింది. సో దాని తర్వాత పెళ్ళి అంటారు. సో పెద్దలు అంటే మీరేమో చూస్తే ఫిన్లాండ్ అమ్మాయి, ఇక్కడ చూస్తే తెలుగు అబ్బాయి, ఇద్దరికి ఎలా మ్యాచ్ అయిందని పెద్దవాళ్ళు ఏం అనలేదా? మీరు అంగీకరించారు వాళ్ళు అసలు పెద్దవాళ్ళు? అదే కొంచెం మా అమ్మ వాళ్ళకి ఏదో డౌట్లు వచ్చాయి ఇలా ఇండియా గురించి. అక్కడ న్యూస్లోను టీవీలోను కొంచెం నెగటివ్గా చెప్తారు ఎక్కువగా. అప్పుడు వాళ్ళకి కొద్దిగా భయం వేసింది. ఓకే. అయితే సో మీరేమనుకున్నారు ఇండియా గురించి వినంగానే? ఎలా ఉంటుంది అనుకున్నారు? అప్పటికి మీరు ఇంకా చూడలేదు కదా ఒక్కసారి కూడా ఇండియా? ఒక్కసారి కూడా చూడలేదు. అసలు ఇండియాలో ఎలా ఉంటుందో నాకు ఏ ఐడియా లేదు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇప్పుడు నేను ఆఖరికి ఇండియాని చూస్తానని. ఓకే. అయితే మీరు మీ హస్బెండ్ పెళ్లి చేసుకున్నారు కదా, పెళ్లి చేసుకున్న ఇమ్మీడియట్లీ ఇండియాకి వచ్చేసారా? పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులు యూకేలో ఉన్నాం. యూకేలో ఉన్నారు. సో దాని తర్వాత ఇండియాకి వచ్చారు. అంటే మీ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకున్నారా? అంటే జాతకాలు చూడాలి అవి ఇవి అంటారు కదా. ఫస్ట్ వాళ్ళే ఒప్పుకున్నారు. ఎందుకంటే మా ఆయన వాళ్ళ అమ్మమ్మ గారు ముందే మా ఆయన జాతకంలో చూసారట ఇలా ఈ అబ్బాయి ఒక ఫారెనర్ ని పెళ్లి చేసుకుంటాడని. ముందే తెలుసు అనమాట వాళ్ళకి, ముందే తెలుసు. అందుకు వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోయారు. సరే పెళ్ళి అయితే అయిపోయింది. దాని తర్వాత మీరు ఇక్కడికి రావడం, ఒక ఫారినర్ అంటే మామూలుగా చూసుకుంటే ఫారిన్లోనే సెటిల్ అవుతారు. అంటే ఉన్నాయి కొంతమంది ఫారినర్స్ వచ్చి ఇండియా వాళ్ళని పెళ్లి చేసుకున్నారు, కానీ సెటిల్ అయితే అక్కడే అవుతుంటారు. కానీ మీలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చి అసలు ఈ కల్చర్ కానీ ఈ తెలుగుదనం, అసలు మీ చీర కట్టు బొట్టు అన్నీ ఇక్కడ మొత్తం మీరు ఈ సాంప్రదాయాన్ని అడాప్ట్ చేసుకున్నారు. సో ఎందుకు అనిపించింది మీకు తెలుగు నేర్చుకోవాలని? ఎందుకు అనిపించింది? అంటే నాకు భాషలు నేర్చుకోవడం కూడా ఎప్పటి నుంచో చాలా ఇష్టం. ఇంకా మా ఆయన మాట్లాడే భాషని నేర్చుకోకుండా ఎలా ఉంటాను, నేను తెలుగు నేర్చుకోవడానికి చాలా ప్రయత్నించాను. సో ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వడానికి లాంగ్వేజ్ ఎంతైనా యూజ్ అవుతుంది కాబట్టి. సో నేర్చుకోవడానికి ఏం ప్రయత్నాలు చేశారు మీరు తెలుగు నేర్చుకోవడానికి? అంటే ఆ రోజుల్లో తెలుగు నేర్చుకోవడానికి అసలు పెద్ద మెటీరియల్స్ ఎక్కడ దొరకలేదు. నేను చాలా వెతికాను.
ఆ తర్వాత మా హెల్సింకిలో యూనివర్సిటీలోకి వెళ్ళి అక్కడ నేను ప్రొఫెసర్ని అడిగాను, ఇలా అక్కడ సౌత్ ఏషియన్ స్టడీస్ అని డిపార్ట్మెంట్ ఉంది. సో అక్కడికి వెళ్ళి ఆ ప్రొఫెసర్ని అడిగాను, ఇలా నాకు తెలుగు నేర్చుకోవాలని ఉంది, మీ దగ్గర మెటీరియల్ ఏమైనా ఉందా అని. అప్పుడు ఆయన చెప్పారు, సరే మా యూనివర్సిటీలో ఎప్పుడో 50 ఏళ్ల కిందట ఒక్కసారి ఒక తెలుగు కోర్స్ నేర్పించారు. ఆ కోర్స్ నేర్పించిన తర్వాత నాకు ఒక బుక్ ఇచ్చారు. ఆ బుక్ ఎక్కడో నా షెల్ఫ్లో ఉండొచ్చు అని చెప్పారు. వెళ్ళి చూస్తే అక్కడే ఉండింది. షెల్ఫ్లో ఉంటే ఒక మంచి గ్రామర్ బుక్ దొరికింది, మంచి ఎక్సర్సైజ్ బుక్ దొరికింది. సో అలా నాకు చాలా లక్కీగా మెటీరియల్స్ దొరకడం వల్ల నేర్చుకోవడం ఈజీ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. ఏమంటే ఓకే, అది మెటీరియల్ దొరికితే నేర్చుకుంటాం, కానీ దాని మీద బాగా ప్రాక్టీస్ కూడా చేయాలి. అంటే మీకు ఎంత టైం పట్టింది తెలుగు నేర్చుకోవడంలో? అంటే రాయడం వేరు కదా, చెప్పడం వేరు. సో అంటే గ్రామర్ నేను తొందరగానే నేర్చుకున్నాను, ఒక 2-3 నెలల్లో నేర్చుకున్నాను. ఆ తర్వాత ఇంకా మాట్లాడడం రావాలంటే కొన్ని సంవత్సరాలు పట్టింది. సో మీ ఇంట్లో ఎవరు హెల్ప్ చేశారు? ఇక్కడ చాలా మంది హెల్ప్ చేశారు. మా ఆయన వాళ్ళ బామ్మ గారు ఆ రోజుల్లో ఉండేవారు, మా అత్తగారు, చుట్టాల్లో చాలా మంది. తెలుగు నేర్చుకునేటప్పుడు ఏదన్నా ఫన్నీగా, అంటే మీకు లాంగ్వేజ్ రాదు కదా, ఫన్నీ ఇన్సిడెంట్ ఏదన్నా ఉంటే షేర్ చేసుకోవచ్చు కదా. అంటే కొన్ని పదాలు నాకు ఫన్నీగా అనిపించేవి, ఎందుకంటే మా ఫినిష్ భాషలో కూడా అవే పదాలు ఉన్నాయి కానీ అర్థాలు వేరే. ఫర్ ఎగ్జాంపుల్ కుక్క మా ఫినిష్ భాషలో అది పువ్వు. కుక్క అంటే పువ్వు. ఫిన్లాండ్ లో అది ఒక అమ్మాయి పేరు కూడా ఉంది, కుక్క అనే అమ్మాయి పేరు కూడా ఉందంట. ఇంకా అక్క అంటే ముసలి ఆవిడ ఫినిష్ భాషలో. ఓకే, సో అలా కనెక్ట్ అయిపోయారు మీరు. ఏదో అంటే ఆ లాంగ్వేజ్ కి ఈ లాంగ్వేజ్ కి ఏదో సిమిలారిటీస్ ఉన్నాయి. ఇంకా ఇలా చాలా సర్ఫేస్ లెవెల్లో ఏదో ఫనీగా చెప్తున్నాను కానీ మీరు యాక్చువల్లీ ఆ భాషని చూస్తే, అక్కడ స్ట్రక్చర్, గ్రామర్ అవి చూస్తే ఇంకా చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. అవునా? ఓకే, అంటే ఫినిష్ కి తెలుగుకి సిమిలారిటీస్ ఉన్నాయన్నమాట. అలాగైతే ఓకే, అందుకే మీకు నేర్చుకోవడానికి కొంచెం ఈజీ అయింది. అయినా కూడా ఇది ట్రాన్స్లేషన్ చేసుకొని మైండ్లో మళ్ళీ మాట్లాడడం అంటే కొంచెం ఎంతైనా మేము ఊహించవచ్చు, కొంచెం కష్టమే. అయినా మీరు బాగానే ప్రాక్టీస్ చేశారు. సో అది లాంగ్వేజ్ అయితే పక్కన పెడితే, ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, అంటే తెలుగుతనం యాక్చువల్గా చూసుకుంటే తెలుగు రాష్ట్రంలో ఉన్న వాళ్ళే చాలామంది తెలుగు మాట్లాడరు, కొంచెం సిగ్గుపడుతూ ఉంటారు. కొంతమంది తెలుగు వచ్చినా కూడా ఇంగ్లీష్లో కొంచెం పాస్ట్గా మాట్లాడడానికి ట్రై చేస్తారు. కానీ మీరు ఫారిన్ నుంచి వచ్చి ఇక్కడ ఇవన్నీ నేర్చుకొని అండ్ పాటిస్తున్నారు. నిజంగా గ్రేట్ అండి, హ్యాట్స్ ఆఫ్ టు యూ నిజంగా. సో మీకు ఈ కట్టుబాట్లు ఎవరు నేర్పించారు? ఇవన్నీ మా అత్తగారు నేర్పించారు. ఓకే, అంటే మీరు చీర కట్టడం మీకు వస్తుందా? ఇప్పుడు నాకు కట్టుకోవడం వస్తుంది. ఫస్ట్ మా అత్తగారు నేర్పించారు. ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్ లో మంచి మంచి రీల్స్ వస్తాయి, చీరని ఇంకా బాగా ఎలా కట్టుకోవచ్చు అని. సో దాన్ని చూసి మీరు నేర్చుకున్నారు. ఇష్టం ఉండాలి కానీ మనం నేర్చేసుకోవాలి. చీరలు అయితే నాకు చాలా ఇష్టం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.